హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. మన ఆల్ ఇండియా ట్రిప్ లో అయితే డే 1 అండ్ ఎపిసోడ్ 0 అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. సో ప్రస్తుతం అయితే మనం తిరుపతిలో ఉన్నాము. సో ముందుగా అయితే తిరుపతి చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అండ్ తిరుపతి నుంచి తిరుమలకి ఎలా చేరుకోవాలి, ఇలా చాలా అయితే మాట్లాడుతూ మనమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ గా ఈ వీడియో చూసాక మీకు మంచి కంటెంట్ వచ్చింది, నచ్చింది అంటేనే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే చూపించబోతున్నాం మన వీడియోస్ లో. అండ్ ముందుగా మాట్లాడుకుంటే తిరుపతిని చేరుకోవడానికి మనకైతే 3 రకాల మార్గాలు ఉన్నాయండి. సో ఒకటి మనం రోడ్డు మార్గం ద్వారా రావచ్చు, 2 రైలు మార్గం ద్వారా రావచ్చు, లేదా విమాన మార్గం ద్వారా అయితే తిరుపతిని మనం అయితే చేరుకోవచ్చు. సో ఒకసారి తిరుపతి చేరుకున్నాక మనం ఇక్కడ నుంచి ముందుగానే మనం డిసైడ్ అయితే రావాలండి తిరుమలకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. కాలినడకని రావాలి అనుకుంటే మనం డైరెక్ట్ గా అలిపిరి మెట్లు లేదా శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ లేదా మనం బస్ మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే మనకు బస్ స్టాండ్ లోనే సపరేట్ బస్ స్టాండ్ ఉంటుంది, ఏడుకొండలు బస్ స్టాండ్ అని చెప్పేసి. సో ఆ బస్ స్టాండ్ కి వెళ్ళినట్లయితే మనం అక్కడ ఎవ్రీ 5 to 10 minutes కి అయితే ఒక తిరుమలకి అయితే బస్ ఉండడం జరుగుతుంది. సో ఈ బస్ కి అయితే 90 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనమైతే డైరెక్ట్ గా తిరుమలకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ కాలినడక మార్గం ద్వారా రావాలనుకున్న వాళ్ళైతే మనకి శ్రీవారి మెట్లు అండ్ అలిపిరి మెట్లు అయితే ఉండడం జరుగుతుంది. సో ముందుగా అలిపిరి మెట్లు అయితే మనకి బస్ స్టాండ్ నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరగా అండ్ 5 కిలోమీటర్ల వ్యవధిలోనే ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మనకి మొత్తం 3550 మెట్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం మెట్ల దూరం వచ్చేసి 11 కిలోమీటర్లు అయితే నడవడం జరుగుతుంది. లేదా మనం శ్రీవారి మెట్లు ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఇదైతే రైల్వే స్టేషన్ కి 15 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది. అండ్ శ్రీవారి మెట్లు మొత్తం 2388 మెట్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇదైతే మొత్తం 3 కిలోమీటర్లలోనే మన నడక యాత్ర అయితే పూర్తవడం జరుగుతుంది. నాకు తెలిసిన ప్రకారం అయితే ఎక్కువ మంది భక్తులు అలిపిరి మెట్ల ద్వారానే తిరుమలకి అయితే చేరుకుంటారు. ఎందుకంటే ఇది మనకి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ కి అయితే దగ్గరగా ఉండడం జరుగుతుంది. టికెట్ల గురించి మాట్లాడాలి అంటే డైరెక్ట్ గా బస్సులో పైకి వచ్చే వాళ్ళకైతే అలాంటి టికెట్ అవసరం లేదండి. సో వీళ్ళకి ఫ్రీ టికెట్ అని చెప్పేసి డైరెక్ట్ గా మీరు దర్శనంకి వెళ్ళినప్పుడే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది దర్శనానికి. అండ్ కాలినడకన వచ్చే వాళ్ళకైతే మీరు కాలినడకన వచ్చేటప్పుడే మీకు టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళకైతే దర్శనం టైమింగ్స్ వచ్చేసి 2 లేదా 3 గంటల లోపు అయితే అయిపోవడం జరుగుతుంది. లేదా 300 టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే 1 లేదా 2 గంటల వ్యవధిలోనే దర్శనం అయితే అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి. తిరుమల అయితే రీచ్ అయిపోయాము. సో మొదటిసారి ఎవరైతే తిరుమలకి వస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ముందుగా తిరుమల రీచ్ అవ్వగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి రూమ్ కోసం అయితే వెళ్ళి క్యూలో నిలబడాలి. లేదా మనం లాకర్స్ అయితే తీసుకొని మన లగేజ్ పెట్టుకొని అయితే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అయితే ప్రదేశం ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే లాకర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు నేను చూపిస్తున్న బిల్డింగ్ ఉంది కదండి. సో ఆ బిల్డింగ్ అయితే బస్ స్టాండ్ కి ఆనుకునే ఉంటుంది. సో ఆ బిల్డింగే మనకి లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బస్ స్టాండ్ లో నుంచి అయితే మనము లాకర్ రూమ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో అది కూడా అప్కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇది ఎవరైతే లాకర్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం అయితే అప్డేట్. అండ్ రూమ్స్ తీసుకున్న వాళ్ళకైతే సో చాలా అంటే చాలా క్యూ అయితే ఉంటుందండి. సో కనీసం 4 నుంచి 5 గంటలు అయితే మనం క్యూలో ఉండాల్సి వస్తుంది. అండ్ రూమ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అయితే మీతో మెయింటైన్ చేయండి. సో ప్రస్తుతం వీడియో విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక 6 ప్రదేశాలు అయితే చూపిస్తున్నాను. సో మనం తిరుమలలో చూడాల్సిన 6 లేదా 7 ప్రదేశాలు. సో దీనికైతే బస్ ఫెసిలిటీ ఉంది. సో బస్ కి అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదా మనం వ్యాన్ లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళైతే 120 నుంచి 150 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో బస్ లో వెళ్ళడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఒక బస్సే ఎక్కాలి అని ఏం లేదు. సో మనకైతే ఒక టికెట్ ఇచ్చేస్తారు. సో ఆ టికెట్ చూపించామంటే ఏ బస్ అయినా ఎక్కొచ్చు. బట్ క్యాబ్ లో వెళ్ళామంటే ఏంటంటే సో ఆ క్యాబ్ కి ఇంత టైం అనే మాత్రమే ఉంటుంది. సో ఆ టైంలోనే మనం ఆ ప్లేస్ ని అయితే చూసేసి రావాల్సి ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్ గా మీ చాయిస్ అండి. సో మీ దర్శనం టైమింగ్స్ ని బట్టి మీకు ఎంత టైం ఉంది అని చెప్పేసి చూసుకొని తప్పకుండా ఈ 6 ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడైతే వర్షాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే కాలినడక నుంచి కొండ మీదకి వస్తారో సో ఇక్కడ ద్వారం చూస్తున్నారు కదండి. సో ఇలాంటి ముఖ ద్వారాలు అయితే 3 కనిపిస్తాయి. సో 3వ ముఖ ద్వారంకి రీచ్ అవగానే మనకి రైట్ సైడ్ లోనే మనకి లాకర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనం కింద నుంచి కాలినడకని వచ్చే భక్తులు ఎవరైతే వాళ్ళ లగేజ్ ని పంపిస్తారో సో వాళ్ళు ఇక్కడైతే లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కుదిరితే అది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, పంచలు లేదా ఏమై కొనుక్కోవాలనుకున్నా సరే ఇక్కడ నుంచే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, రాందంటూ ఏమీ లేదు. అలా అని చెప్పేసి తిరుమలలో డబ్బే కావాలని అయితే అనుకోవద్దు. ఒక్క రూపీ కూడా లేకుండా అయితే ఇక్కడ జీవించవచ్చు. అదే ఈ తిరుమల యొక్క స్పెషాలిటీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూస్తుంది తిరుమల ఎంట్రన్స్ అండి. సో తిరుమల రీచ్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మార్కెట్ అయితే
అయితే ఉండడం జరుగుతుంది. సో రైట్ సైడ్కి వెళ్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో రిటర్న్లో అయితే మనం అటు సైడ్ వీడియో కూడా క్యాప్చర్ చేసి అయితే చూపిద్దాం. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా, ఇది మనం సిఆర్ఓకి దగ్గరగా అయితే ఉండడం జరుగుతుందండి. సో మనం కంప్లీట్గా రైట్ సైడ్ నడుచుకుంటా వస్తే కళ్యాణ కట్ట అండ్ లోకల్ షాప్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇలా ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఆ బిల్డింగ్ వచ్చేసి సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో ఇక్కడ వర్షం అయితే గట్టిగా పడుతుందండి, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో, బట్ వర్షం మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో ఎవరైతే డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్నారో ఒక అంబ్రెల్లాని తీసుకొని అయితే ముందుగానే వచ్చేయండి. అండ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా మనం అంబ్రెల్లాని అయితే క్యారీ చేయొచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అది తెలియక నేనైతే కంప్లీట్ గా తడిచిపోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అసలు క్యూ ఎంత ఉంది, రూమ్స్ తీసుకోవడానికి ఎంతమంది ఉన్నారు అండ్ ఇవన్నీ అయితే చూద్దాము. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ అయితే ఒక రోలో టిఫిన్ షాప్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయింది. అండ్ తిరుమల వచ్చినా సరే ఎవరికైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలియదో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రైట్ సైడ్ చూపించాను. సో ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, టీటీడీ దేవస్థానం అని చెప్పేసి. సో ఆ బిల్డింగ్ కానుకొని అయితే మనకి ఒక కళ్యాణ కట్ట అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడైతే మన తలనీలాలు ఇవ్వచ్చు. అండ్ అదే రోడ్ లో స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే మనం సిఆర్ఓ ఆఫీస్ అయితే రీచ్ అయిపోతాము. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా రైట్ సైడ్, అదంతా సిఆర్ఓ ఆఫీసే అండి, సిఆర్ఎఫ్ఓ అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, మనకి రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు కదా. సో ఆ రూమ్స్ కి ఎడ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి సైన్ బోర్డ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనమైతే ఆల్రెడీ సిఆర్ఓ కి రీచ్ అయిపోయాము. సో ఒకసారి అయితే చూద్దాము ఎంతమంది క్యూలో ఉన్నారని చెప్పేసి. ఇలా కొన్ని షెడ్స్ అయితే వేసి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడైతే చాలా మంది విశ్రాంతి తీసుకోవచ్చు భక్తులు వచ్చిన వాళ్ళు. ఎవరైతే రూమ్స్ లాకర్స్ వద్దు అనుకుంటారో సో ఇలాంటి షెడ్స్ లో అయితే వాళ్ళైతే బస్ చేయొచ్చు. ఓ మై గాడ్, సో చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. అండ్ వర్షం కూడా చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా మీకు వర్షం ఎంత గట్టిగా పడుతుందో. సో చాలా అంటే చాలా మంది అయితే క్యూలో ఉన్నారండి. ఇప్పుడైతే టైం 11 PM. సో స్టిల్ చాలా మంది అయితే క్యూలో ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది అయితే రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వన్స్ మనకి రూమ్ స్లిప్ ఇచ్చాక మనమైతే ఇంకా 1 hour వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, దాని మీద అయితే మన నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు. వన్స్ ఆ నెంబర్ వచ్చాక మనకి జిఎన్సి, ఏఎన్సి, హెచ్ఎన్సి ఇలా ఒక లొకేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లొకేషన్ కి వెళ్ళినట్లయితే మనకి చూస్తున్నారు కదా ఇది సిఆర్ఎఫ్ఓ కి దారి. సో ఆ లొకేషన్ కి వెళ్ళినట్లయితే మనకి కీస్ ఇస్తారు. సో అక్కడ కీస్ కలెక్ట్ చేసేసుకొని మనం ఆ స్లిప్ మీద స్టాంప్ వేసుకొని ఏ టైంకి జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వన్స్ జాయిన్ అయ్యాక మనకైతే 24 hours వరకు అయితే రూమ్ ఉండడం జరుగుతుంది. ఇంకా ఎక్స్టెండ్ కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళైతే 24 hours ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఎవరైతే రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారో 500 rupees అయితే డిపాజిట్ చేయాలి. అండ్ లాకర్స్కి అయితే అలాంటి డిపాజిట్ అవసరం లేదండి, జస్ట్ మన ఆధార్ కార్డ్ ఇస్తే చాలు. సో ప్రస్తుతానికి రూమ్స్ అండ్ లాకర్స్ గురించి అయితే అప్డేట్ ఇది. అండ్ చూస్తున్నారు కదా మనమైతే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది తిరుమలలో అయితే ఉన్నామండి. సో ఒకసారి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూపించేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది, గార్డెనింగ్ అని అంతా. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చూసాను. ఇదైతే ఎగ్జాక్ట్ గా సిఆర్ఎఫ్ఓ కి ఫ్రంట్ లో ఉంటుందండి. సో ఇదే మిడిల్ ఆఫ్ ది తిరుమల. అండ్ ఇక్కడ నుంచే మనకి ఫ్రీ బస్సెస్ గానీ అన్ని ఉంటాయి. సో ప్రతి ఒక్కటైతే చూపిద్దాం మన అప్కమింగ్ వీడియోలో. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మిడిల్ లో ఒక ఫౌంటైన్ లాగా అండ్ చుట్టూ గ్రీనరీతో నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో వర్షం లేకపోయింటే ఇంకా మంచిగా మనమైతే వీడియో క్యాప్చర్ చేసేవాళ్ళం, బట్ ఇట్స్ ఓకే. మనం అనుకున్నదన్నీ అనుకున్నట్లయితే ఇంకేమి. నేను చెప్పినట్లు చూసారు కదా, ఎగ్జాక్ట్ గా ఇది సిఎఫ్ఆర్ఓకి ఫ్రంట్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్ లో ఫ్రీ బస్ అయితే ఆగడం జరిగింది. సో ఎవరైతే ఫ్రీ దర్శనానికి లేదా ఎలాంటి టైప్ ఆఫ్ దర్శనానికి వెళ్ళాలనుకున్నా సరే ఎంట్రీస్ అయితే ఒకే ప్లేస్ లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలంటే మనకి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఫ్రీ బస్ వద్దు అనుకుంటారో ఇక్కడే క్యాబ్స్ అయితే దొరకడం జరుగుతుంది. సో పర్ పర్సన్ కి 30 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంతకంటే ఎక్కువ అడిగినట్లయితే ఎవరు ఇవ్వద్దు. సో మిమ్మల్ని అయితే దర్శనం దగ్గర అయితే దింపేయడం జరుగుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా అయితే ఉంటుందండి. తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడ పిక్స్ దిగి వెళ్లాల్సిందే, ఎందుకంటే ఈ స్టాచ్యూ అనేది అంత బాగుంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం తిరుపతి నుంచి తిరుమలకి రావడానికి ఇక్కడ వే అయితే చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం గరుత్మంతుని రీచ్ అవుతాము, అక్కడ నుంచి గాలిగోపురం, ఆ తర్వాత మనం డైరెక్ట్ టెంపుల్ కి అయితే రావడం గురించి మ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో అదైతే మీరు కంప్లీట్ గా చూసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఆర్టిఫిషియల్ గా చేసినా కూడా న్యాచురల్ గా అయితే అనిపించింది. సో ఒకసారి అయితే చూడండి, ఓవర్ వ్యూ చూపిస్తాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది. సో వెళ్ళిన ప్రతిసారి అయితే ఇక్కడ పిక్స్ కంపల్సరీగా దిగుతాను.
అండ్ వర్షం అయితే చాలా అంటే చాలా గట్టిగా పడుతుందండి, మీకు అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ మనం అయితే షాపింగ్ మాల్కి వెళ్ళిపోతాం. సో దీని బ్యాక్ సైడే మనకైతే షాపింగ్ మాల్ ఉంటుంది. సో ఇది షాపింగ్ మాల్ అన్నం కంటే షాపింగ్ కాంప్లెక్స్ అనొచ్చండి, ఎందుకంటే మనకి ఇక్కడ దొరకందంటూ లేదు. సో ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాం. వర్షం మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో ఇదే రోడ్లో మనం దర్శనం అయిపోయాక అయితే వస్తామండి. సో వెళ్ళేటప్పుడు అటు సైడ్ వెళ్తాం కదా, ఆల్రెడీ చూపించాను ఫ్రీ బస్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో దానికి రైట్ సైడ్లో అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తాము. సో దీనికి లడ్డు కౌంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఈ కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ దానికి పక్కనే మనకైతే కోనేరు అండ్ వరాహస్వామి ఫస్ట్ చెప్తారు కదా, టెంపుల్కి వెళ్లే ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని వెళ్ళమని చెప్పేసి. సో ఇటు సైడ్ వచ్చినట్లయితే ముందే వరాహస్వామి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే కొంచెం వాబ్లింగ్ వచ్చింది, నేనైతే చూసుకోలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే చలి చాలా గట్టిగా ఉంది, హ్యాండ్ అనేది షేక్ అయిపోతుంది. అండ్ దట్టు గట్టిగా వర్షం అయితే ఉంది కదండి. సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియో. సో ఫైనల్లీ మనమైతే కాంప్లెక్స్కి వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, అవైలబుల్ లేదంటూ ఉండదు. బట్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి స్ట్రీట్ షాపింగ్ ఇందాక చూపించాను కదా, సో అక్కడైతే మనకి 100 రూపీస్కి అవైలబుల్లో ఉండేది, ఇక్కడ 150 రూపీస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో కాంప్లెక్స్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఇక్కడ అవైలబుల్ లేని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. మనకి పంచి కావాలన్నా, క్యాప్స్ కావాలన్నా, లేదా దేవుడి స్టాచ్యూస్ ఇంటికి తీసుకెళ్తాం కదా, సో వాటికి కానీ లైటింగ్ స్టాచ్యూస్ కానీ ప్రతి ఒక్కటండి. సో ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంటుంది, చూపిస్తాను. సో కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. సో ఒకసారి అయితే కాంప్లెక్స్ మొత్తం చూసేద్దాం, ఏమేమి ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి అయితే అడగడానికి ట్రై చేద్దాం. సో చూసారు కదా, బ్యాంగిల్స్ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనవి. సో మనమైతే క్యారీ చేయడం చాలా కష్టం, మనమైతే ముందుకు వెళ్ళమే కానీ వెనక్కి రావడం లేదు కదా. సో అందుకని అయితే మనం ఏమీ పర్చేస్ చేయట్లేదు ప్రెసెంట్. సో ఏదన్నా నచ్చితే క్యాప్స్ కానీ ఏమైనా సో మనమైతే తీసుకుందాము. అండ్ ఇక్కడ కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి, అది ఉంది ఇది లేదు అని చెప్పేసి ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా, పంచ ఉంది, పంచాస్ మీద ప్యాటర్న్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో నేనైతే అడిగాను 150 నుంచే స్టార్టింగ్ అన్నారు. అండ్ ఇవి కూడా చూస్తున్నారు కదా, అన్ని గాడ్స్ అయితే పటాలు ఉండడం జరిగింది ఇక్కడ. సో లైటింగ్ వచ్చేవైతే నేను తీసుకున్నాను ఆల్రెడీ, 550 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేశారు, కొంచెం యావరేజ్ సైజ్దే. అండ్ శారీస్ మీద ప్రింట్స్ అండ్ చాలా ఉన్నాయి, మెడలో వేసుకునే దండలు, వాచెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. అండ్ జుమ్కాస్, జుమ్కీలు ఎంత నుంచి స్టార్ట్ స్వామి? ఎంత నుంచి స్టార్టింగ్? 50 నుంచి స్టార్ట్. 50 నుంచి. 50 దాకా. బ్యాంగిల్స్ చిన్న చిన్న ఐడల్స్ కానీ అన్ని చాలా అంటే చాలా ఉన్నాయండి. అండ్ మనం ఇళ్లలో బీరువా కతికిస్తారు కదా, సో అవైతే మ్యాగ్నెటిక్వి ఉంటాయి కదా బీరువా కతికిచ్చే, సో అవైతే ఒకటైతే 20 రూపీస్ చెప్తున్నారు, 50 రూపీస్కి అయితే 3 ఇస్తున్నారు. సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇక్కడ మొత్తం షాపింగ్ అండి కాంప్లెక్స్లో. మీ పిల్లల్ని తీసుకొని అయితే రావద్దు, లేదా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఇటు సైడ్ అయితే చూడండి కూడా చూడొద్దు. ఎక్స్పెన్సివ్ గురించి పక్కన పెడితే ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపించింది. ఆ లైటింగ్ అండ్ లైటింగ్ అని అవన్నీ అలా అనిపిస్తూ ఉంటాయి. సో కాంప్లెక్స్లో ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చేసాను. సో చెప్పాను కదా లోకల్ షాపింగ్ అని, దీనికి ఆపోజిట్లో అయితే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో దానికి కూడా మనం ఏమైతే వెళ్దాము రిటర్న్లో వచ్చేటప్పుడు. సో చూస్తున్నారు కదా, అన్ని షాప్స్ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉందండి. సో మనమైతే ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు తిరుపతి రావాలంటే. సో జస్ట్ ఒక 2 days ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చేసి అన్ని ఎక్స్ప్లోర్ చేసి దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హ్యాండ్ మేడ్ థింగ్స్ అండ్ చాలా అయితే చాలా ఉన్నాయండి, గవ్వల టైప్స్, శంఖాలు, ఇలా చాలా అంటే చాలా థింగ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ హ్యాండ్ కేసుకునేవి అయితే నేను 2 పర్చేజ్ చేశాను. సో ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు, బట్ 2 అయితే 50 రూపీస్కి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే చెప్తారు, బట్ మనం అదే ప్రైస్కి తీసుకోవాలని లేదు. అలా అని చెప్పేసి ఇక్కడ కూడా ప్రైస్ అడగడం ఏంది బ్రదర్ అనుకోవచ్చు, బట్ అది వర్త్ అనిపిస్తే మనం 50 రూపీస్ ఇచ్చేయచ్చు. బట్ అది వర్త్ అనిపించలేదంటే మనం అడగడంలో తప్పైతే లేదు కదండి. సో ఇలా చాలా అంటే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది, లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి డాల్స్, చిన్నపిల్లలనే కాదు పెద్దలు కూడా ఈ రోజుల్లో అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ పూల దండలు అండ్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉంది చాలా అంటే చాలా. ఆ కలర్ గ్రేడింగ్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూస్తుంటే
ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది మనకి. బట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం ఏం చేసుకోలేం కదా. సో అది మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ అయితే కాంప్లెక్స్ నుంచి మనం టెంపుల్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి అయితే చూసేయండి. షాప్స్లో ఎవరు లేనప్పుడే నేనైతే షాప్ మొత్తం తీస్తున్నాను. కొంచెం షై ఫీల్ అయితే ఉంటుంది. బట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మనం అదంతా పోగొట్టుకొని అయితే వెళ్ళిపోదాం. సో మనం ఆపోజిట్ సైడ్లో అయితే కాంప్లెక్స్ని అయితే దిగడం జరుగుతుంది. సో దీనికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్నారు కదా, పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి. సో అదైతే అన్నప్రసాద కేంద్రము. సో ఇక్కడే సో దానికి ఎంట్రీ ఎయిట్ సైడ్ ఉంది. అండ్ ఒకప్పుడు అయితే వేరే ఆపోజిట్ సైడ్లో ఎంట్రీ అయితే ఉండేదండి. బట్ ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీద ఎంట్రీ పెట్టేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను. వర్షం వల్ల అనుకున్న ప్లాన్స్ అన్నీ అయితే స్పాయిల్ అవ్వడం జరిగింది. బట్ ఒక్కటైతే బెనిఫిట్ జరిగిందండి. అదేంటి అంటే తిరుమలలో నేను ఎప్పుడు 3 days అయితే లేను. సో నేనైతే ఫస్ట్ 1 day అనుకుని అయితే ట్రిప్కి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డే ఏంటంటే మనం ఈ 6 places విజిట్ చేసి ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే వర్షం అనేది అస్సలు స్టాప్ అవ్వలేదు. సో 2 days అయితే చూశాను. అండ్ 3rd day కూడా ట్రై చేసి చూశాను మనం ఆ 6 places ఎలాగైనా సరే కవర్ చేయాలని చెప్పేసి. సో నేనైతే చాలామందిని అడగడం జరిగింది, బస్ వాళ్ళని అడగడం జరిగింది. వర్షం తగ్గితే 11 నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు బస్సెస్ ఆ 6 placesకి. బట్ వర్షం అయితే అస్సలు తగ్గలేదు. అండ్ క్యాబ్స్ దగ్గర కూడా వెళ్ళి అయితే ట్రై చేశాను, అడిగి ట్రై చేశాను. సో అటు సైడ్ అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందంట. ఆకాశగంగా అలా ఉంటాయి కదా శ్రీవారి పాదాలు. సో అటు సైడ్ అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ అయితే లేదంట. సో ఇబ్బంది పడ్డమే అని చెప్పేసి ఎవరూ రాలేదు. సో అన్నప్రసాదంకి చెప్తానన్నా కదా. సో ఇదైతే ఒకప్పుడు ఓపెన్ లేదండి ఇటు సైడ్. బట్ ఇప్పుడు క్రౌడ్ తక్కువగానే ఉంటుంది కదా. సో అందువల్ల అయితే ఇటు సైడ్ ఓపెన్ చేసేసారు డైరెక్ట్గా. సో నాకు తెలిసినంత వరకు ఈ అన్నప్రసాద కేంద్రం అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే లాకర్స్ వద్దు, రూమ్స్ వద్దు అనుకుంటారో వాళ్ళు స్టే చేయడానికి అయితే ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడికి వచ్చి అయితే ఉండేయచ్చు. అండ్ దీనికి ఈ అన్నప్రసాద కేంద్రంకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఎవరైతే తలనీలాలు ఇవ్వాలి అనుకుంటారో దీనికి పక్కనే చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, ఇదంతా తలనీలాలు ఇచ్చే ప్లేస్ అండి. సో మెయిన్ బిల్డింగ్ ఇది. అండ్ మార్నింగ్ చెప్పాను కదా వీడియోలో, అదైతే సెకండ్ వన్. అండ్ దీనికి ఆపోజిట్లోనే ఇంకోటి ఉంటుంది. సో ఈ అన్ని ప్లేసెస్లో అయితే మనం తలనీలాలు ఇవ్వచ్చు అండ్ రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇది సో ఇక్కడ నుంచి వెళ్తే దీనికి పక్కనే మనం టీటీడీవి వీడియోస్ చూసినట్లయితే మనకి సాంగ్స్ ప్లే చేస్తా, కీర్తనలు పాడతా చాలా అంటే చాలా ఉంటాయి కదండి. సో ఆ ప్లేసెస్ ఇవి. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మండపం ఉంది కదండి, ఆల్రెడీ చూసారు. సో ఆ మండపంలోనే అయితే మనకి టీటీలో ప్లే చేసే సాంగ్స్ కానీ కీర్తనలు కానీ అన్నీ అక్కడ నుంచి వస్తాయి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ వ్యూ అయితే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో కొంచెం ముందుకెళ్ళి అయితే మనం ఒకసారి జూమ్ చేసి అయితే టెంపుల్ని చూపించేద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఇక్కడైతే జ్యోతి ఉంటుంది. సో మనం కాశీలో అక్కడ చూస్తూ ఉంటాం కదా, వర్షం పడుతున్నా కూడా జ్యోతి ఆరిపోకుండా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సేమ్ వేలో అయితే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. ఫుల్ వర్షం పడుతుందండి, చాలా అంటే చాలా వర్షం. బట్ ఇక్కడైతే జ్యోతి ఆరిపోవట్లేదు. సో ప్రతి ఒక్కరైతే వెళ్ళేసి దండం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ టెంపుల్ వ్యూ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్గా క్లౌడీగా ఉంది. అండ్ టెంపుల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ సో ఒకసారి అయితే టెంపుల్కి దగ్గరికి కూడా వెళ్ళేసి అయితే చూద్దాము. సో చూస్తున్నారు కదా, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఈ వర్షం గురించి పక్కన పెడితే, సో నేను 3 days అయితే తిరుమలలో స్టే చేశానండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఎదుర్కొంటూ ఉంటాము, లైఫ్ మూవ్ అవుతూ ఉంటుంది.
ఇలాంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు, తిరుమలలో ఉండే ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి అయితే సో చూద్దాము. రేపేమన్నా వర్షం ఆగితే 6 ప్లేసెస్ విజిట్ చేద్దాము, లేకపోతే ఇంకోటే కదా ఇక్కడ స్పెండ్ చేసేది అని చెప్పేసి అయితే అలా అనుకుని నేను 3 days అయితే స్టే చేయడం జరిగింది తిరుమలలో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అనే చెప్పుకోవాలి నాకు. సో చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే లైటింగ్ వేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ నైట్ టైం మనకి ఏంటంటే రావడం కుదరలేదు, వర్షం చాలా హెవీ అయిపోతుంది నైట్ టైంకి. సో ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. సో కోనేరుకి వెళ్ళడానికి దీనికి పక్కనే ఉంటుందండి కోనేరు కూడా. సో అక్కడ చూస్తున్నారు కదా చిన్న టెంపుల్లో కనిపిస్తుంది. సో అదే వరాహస్వామి టెంపుల్. సో ఫస్ట్ అయితే అది విజిట్ చేసేసి మనల్ని అయితే స్వామివారిని చూడడానికి అయితే వెళ్ళమంటారు. మీలో ఎంతమంది ఈ డిసెంబర్ మంత్లో తిరుమలకి ప్లాన్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలిపిరి మెట్ల ద్వారా వచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ శ్రీవారి మెట్ల ద్వారా వచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ 2 మెట్ల ద్వారా ఎవరైనా వచ్చినట్లయితే ఓం నమో వెంకటేశ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. సో కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. నాకైతే వెళ్ళి స్విమ్మింగ్ చేయాలనిపించేసింది. బట్ ఏంటంటే వర్షం ఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ చాలా అంటే చాలా వెట్ అయిపోయి ఉన్నాను. నా కెమెరాస్ కానీ బ్యాగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే వెట్ అయిపోయి ఉన్నాను. సో అందువల్ల అయితే మనం వెళ్ళలేదు. సో పాసిబిలిటీ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం అనుకున్నాను. బట్ ఫుల్ కోల్డ్ అయితే చేయడం జరిగింది. సో ఇందాక పైనుంచి చూపించాను కదండి స్వామివారి మండపం అని చెప్పేసి. సో ఇక్కడే అండి కీర్తనలు కానీ అలాంటి క్లాసికల్ డాన్సెస్ కానీ అన్నీ పర్ఫామ్ చేసేది ఇక్కడే. బట్ వర్షం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందరికీ. బట్ స్వామివారి అలంకరణ అయితే అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ లైటింగ్ కానీ అంత ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇటు సైడ్ నుంచి పైకి వెళ్ళిపోతే మనం ఇందాక వచ్చిన అన్నప్రసాద్ కేంద్రం అటు సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి అయితే చూసేసారనుకుంటున్నా అంతా. అండ్ ఇప్పుడైతే మనకి రూమ్స్ అలాట్ చేస్తారు కదా, జిఎన్సీ, హెచ్ఎన్సీ, ఏఎన్సీ అని చెప్పేసి ఇందాక చెప్పాను. సో ఆ రూమ్స్ సైడ్ నుంచి అయితే వెళ్దాము. అండ్ సబ్వే అయితే ఉండడం జరుగుతుంది. సో సబ్వేలో కూడా చాలా అంటే చాలా షాపింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో అది కూడా అయితే ఒకసారి చూసేద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటా వెళ్దాము లోకల్ షాపింగ్ ఎలా ఉందా అని చెప్పేసి. అండ్ ఆ 6 ప్లేసెస్ విషయానికి వస్తే ఈసారి అయితే నేను చూడలేకపోయానండి. బట్ పాస్ట్లో అయితే 2 times చూడడం జరిగింది. సో ఒక్కటే మీకు వీడియోస్లో చూపించలేకపోయాను అనే ఒక బాధ అయితే ఉండిపోయింది అంతే. అంతకుమించి ఏం లేదండి. ఆ ప్లేసెస్ అన్నీ నేను ఆల్రెడీ చూసినవే. బట్ ఇట్స్ ఓకే, మనం 3 days తిరుమలలో ఉన్నాము. అదే ఒక మంచి కార్యంగా జరిగిందనుకొని మనమైతే ఆనందపడమే. దేవుడు మనల్ని ఉంచుకోవాలనుకున్నాడు, మనం ఉన్నాము అని చెప్పేసి హ్యాపీగా ఉండడమే. సో చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్ సైడ్ అంతా స్ట్రీట్ షాపింగ్ అండి. మీకు లడ్డూలో వేసుకునే కలకండలు కానీ ఇంకా ఉంటాయి కదా చాలా థింగ్స్ అయితే. సో అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఈచ్ ప్యాకెట్ అయితే 10 rupees అండి. సో వాళ్ళని అడిగితే చెప్పడం జరిగింది 15 rupees అని చెప్పేసి ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి అన్నారు. బట్ పక్క షాప్లోనే నెక్స్ట్ షాప్లోనే అడిగితే వాళ్ళు 10 rupeesకి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా టూరిస్టులు వచ్చినప్పుడే కదా, భక్తులు వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా క్యాష్ చేసుకోగలిగేది. సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే ప్రైజెస్ చెప్తారు. బట్ మనం తీసుకుంటామా లేదా అనేది మన ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇంట్లో కట్టుకునేవి కానీ సో అవి కూడా తీసుకున్నాను. నేను ఒక్కొక్కటి అయితే 20 rupees తీసుకున్నారు. ఇంటికి కట్టుకునే తోరణాలు అంటారు కదా అవండి. సో ఎవరైతే నాకు తిరుమల కొత్త, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను లేదా గ్రూప్తో వెళ్తున్నాము అనుకున్న వాళ్ళకైతే సో ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ నేను ఆ 6 places చూపించలేకపోయాను. బట్ వాటికి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ మనం ఫస్ట్లో చూపించాం కదా తిరుమల బస్ స్టాండ్ అని చెప్పేసి. సో అక్కడ నుంచే బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో 6 placesది ఫ్లెక్సీ అయితే ఒకటి చూపించాను కదా. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి అయితే బస్సెస్ రావడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి 6 placesకి. సో ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం అయితే చాలా అంటే చాలా గట్టి పడిందండి. సో ప్రజెంట్ అయితే మనం సబ్వే షాపింగ్లో ఉన్నాము. సో 8 centimeters హైట్కి అయితే వర్షపు నీరు రావడం జరిగింది. మీరు న్యూస్లో చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే మనకి స్వెటర్స్ కూడా 150 నుంచి 250 ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీ షర్ట్ అయితే జస్ట్ 150 rupees అండి. సో మనకు నచ్చిన టీ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం ఆనందం కోసమే అండి. ఇవి ఎక్కువ రోజులు ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే సో వచ్చాము, ఏదో ఒకటి పర్చేజ్ చేసాము, వెళ్ళాము. సో గుర్తుగా ఉంచుకోవడానికి అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో ఈ ఫ్లో చూస్తే అయినా మీకు అర్థమైద్ది బయట వర్షం ఎంత గట్టిగా పడుతుందా అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత గట్టిగా వర్షం పడుతుందని అయితే. సో మన కెమెరా అయితే జస్టిస్ చేయలేకపోతుంది.
వర్షం చూపించడంలో. ఎందుకంటే మనం ఎప్పుడు రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాము, ఆపోజిట్ డైరెక్షన్ తిరిగితేనే కదా అర్థమయ్యేది. సో నేను చెప్పాను కదా రూమ్స్ అని చెప్పేసి, సో ఆ రూమ్స్ అయితే ఇవేనండి, జిఎన్సీ, హెచ్ఎన్సీ, ఏఎన్సీ అని చెప్పాను కదా, సో ఇవేనండి ఆ నగర్స్ అయితే. సో ఈచ్ బిల్డింగ్ అయితే 5 నుంచి 6 రూమ్స్ ఉంటాయి, అండ్ ఈచ్ రూమ్ కాస్ట్ అయితే 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సింగిల్ గా వచ్చిన వాళ్ళకి లేదా మ్యారీడ్ అవ్వకుండా వచ్చిన వాళ్ళకైతే ఈ రూమ్స్ అయితే అలాట్ చేయరు, అండ్ ఫ్యామిలీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీలో కూడా 3 మెంబర్స్ ఉంటే 50 రూపీస్ రూమ్స్ లేదా 100 రూపీస్ రూమ్స్ ఇస్తారు. అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దీనికి ఆపోజిట్ సైడ్లో అయితే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, సో వాటిలో అయితే 500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడైతే 5 to 6 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. సో ఇదండి. అండ్ చూస్తున్నారు కదా మెయిన్ సెంటర్లో షాపింగ్ అయితే ఇలా ఉండబోతుంది. అండ్ ఇక్కడైతే మనకి మోస్ట్లీ క్యాప్స్ కానీ, గాడ్ ఐడాల్స్ కానీ, అండ్ ఇలా చాలా అంటే చాలా థింగ్స్ అయితే దొరుకుతాయి. సో ఇందాక చూపించాం కదా ఎగ్జాక్ట్గా అలాంటి స్ట్రీట్ షాపింగే. అండ్ ఈ ట్రిప్ గురించి చెప్పుకోవాలంటే, సో ఐ థింక్ మీకు అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా నాకు తెలియని ప్లేసెస్ ఏమన్నా తిరుమలలో ఉండి మీకు తెలిసినట్లయితే వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేనైతే చాలా స్టేట్స్ తిరిగానండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే తిరుమలలో ఉన్నంత పీస్ఫుల్గా నాకు ఎక్కడైతే అనిపించదు. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏదో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా వర్షం అయితే ఫుల్గా ఉంది. సో అదొక్కటి కొంచెం స్టాప్ అయినట్లయితే మనమైతే సక్సెస్ఫుల్గా ట్రిప్ని హ్యాపీగా ఎండ్ చేసేవాళ్ళం. బట్ ఇట్స్ ఓకే, అన్నీ అనుకున్నట్లు జరగాలి అని అయితే ఏమీ లేదు. బట్ ఇప్పటికి కూడా మనమైతే వీడియో క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఎంత పెద్ద వర్షం పడినా సరే మనం బయటకు వచ్చాము, క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో ఒకసారి అయితే రూమ్కి వెళ్ళాగా చెక్ చేసుకోవాలి అనుకున్నాను అసలు ఫుటేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనం రోడ్ చూస్తా నడవడము, కెమెరా హ్యాండ్లింగ్ ఇవన్నీ అంటే పాసిబుల్ అవ్వదు. సో నేనైతే వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే వాయిస్ ఇవ్వడానికి అస్సలు పాసిబిలిటీ లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ ఈ వర్షం వల్ల. సో చాలా అంటే చాలా డిస్టర్బ్ ఉంది. సో అందువల్ల వాయిస్ ఓవర్ అయితే ఈ వీడియోకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇనిషియల్ గా వీడియోలో చెప్పాను కదా మీకు లాకర్స్ కి వెళ్ళడానికి వే అయితే చూపిస్తానని చెప్పేసి. సో ఇదైతే బాలాజీ బస్ స్టాండ్ అండి. సో మనమైతే ఒకసారి లోపల సైడ్ వెళ్ళేసి అక్కడ నుంచి లాకర్స్ రూమ్ కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడే అండి మీకు తిరుమల టు తిరుపతి వెళ్ళాలన్నా, తిరుపతి నుంచి తిరుమలకి వచ్చినా, లేదా 6 ప్లేసెస్ కి వెళ్ళాలన్నా సరే ఇదే బస్ స్టాండ్ అండి. సో ఇక్కడ నుంచి అయితే మనకి ప్రతి బస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ నార్మల్ బస్సెస్ కి అయితే 90 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో అవైతే కొంచెం సెట్ బ్యాక్స్ లాగా ఉన్నాయి. సో కూర్చొని కొంచెం రిలాక్స్డ్ గా వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా నేను బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాను. సో ఇటు సైడ్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ ఒక వే కనిపిస్తుంది కదా. సో ఈ వేలో వెళ్ళినట్లయితే అక్కడ బాలాజీ రెస్టారెంట్ అండ్ ఉచిత లాకర్లు లభించును చూశారు కదా. సో బోర్డు అయితే ఉండడం జరిగింది. సో నేనైతే ఎంట్రీలోకి వచ్చేసాను. సో మనమైతే లాకర్ తీసుకున్నాము. సో ఈ లాకర్ తీసుకోవడం వల్ల నాకు జరిగిన బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ టైం అండి నేను లాకర్స్ తీసుకోవడం. బట్ బెనిఫిట్ ఏంటంటే దేవుడు చేసిన ప్లాన్ అనే అనుకోవాలి. సో ఇక్కడైతే నాకు ఒక 2 పర్సన్స్ అయితే పరిచయం అయ్యారు. ఒక పర్సన్ వచ్చేసి ఆయన కాశీ వెళ్తున్నారంట. సో ఎప్పుడైనా సరే కాశీ వచ్చినట్లయితే మనకి ఫ్రీ స్టే అయితే అవైలబుల్ గా చూసి పెడతా అని చెప్పారు. సో నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కంచిలో కూడా ఒక పర్సన్ అయితే ఉంటారంట. సో ఆ పర్సన్ అయితే తన నెంబర్ ఇచ్చారు. అక్కడ ఫ్రీ స్టే ఇచ్చే దగ్గర అయితే అతను వర్క్ చేస్తారంట. సో మీరెవరైనా కంచి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే చెప్పండి, కాంచీపురం. సో మనమైతే లాకర్స్ దగ్గరికి వచ్చేసాము. సో లోపల అయితే ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మీకు తెలుసు కదా, లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ కంటెంట్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటి వరకు బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.